అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. FMIC 2026 స్ప్రింగ్ ఫుల్ రూట్ మ్యాప్ అయితే చూద్దామన్నమాట. అంతకన్నా ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అనమాట. దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. ఈ వీడియోని అయితే ఈ స్పోర్ట్స్ ఆడే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. FMIC 2026 స్ప్రింగ్ దీని షెడ్యూల్ వచ్చేసరికి అయితే ఫిబ్రవరి 7th నుంచి ఏప్రిల్ 19 వరకు అయితే ఉంది. షెడ్యూల్లో ఫిబ్రవరి 7th అండ్ 8th వచ్చేసరికి అయితే సిటీ క్వాలిఫైర్స్ అన్నమాట. 15th నుంచి అయితే ఓపెన్ క్వాలిఫైర్స్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 8 వరకు అయితే గ్రూప్ స్టేజ్ అనమాట. మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే నాకౌట్ స్టేజ్. దీంట్లో ఏప్రిల్ 18 and 19 వచ్చేసరికి గ్రాండ్ ఫైనల్. ఈ టోర్నమెంట్లో అయితే సిఎస్ మోడ్ లేదన్నమాట, ఓన్లీ బీఆర్ మోడ్. నెక్స్ట్ మనం స్లాట్స్ గురించి అయితే చూద్దాం అన్నమాట. మొత్తం స్లాట్లు అయితే 40, అందులో 6 స్లాట్లు అయితే ఇన్విటేషనల్ అన్నమాట. FFMI 25 టాప్ 6 టీమ్స్ అండ్ ఇంకొక 4 స్లాట్లు అయితే సిటీ క్వాలిఫైర్స్ అన్నమాట. ఇంకొక 38 స్లాట్లు అయితే ఓపెన్ క్వాలిఫైర్స్. ఇప్పుడు సిటీ క్వాలిఫైర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీ ఫైర్ ఇండియా అయితే అఫీషియల్గా 4 సిటీస్లలో టోర్నమెంట్ కండక్ట్ చేయబోతుంది అనమాట. ఆఫ్లైన్ ల్యాండ్ టోర్నమెంట్. ఒక్కొక్క సిటీ నుంచి అయితే ఒక టీం సెలెక్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు డైరెక్ట్ గ్రూప్ స్టేజ్లో ఆడతారు. సిటీ నేమ్స్ వచ్చేసరికి అయితే కోల్కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్. వీటి రిజిస్ట్రేషన్ల గురించి మాట్లాడుకుంటే అయితే మనమైతే ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. టోర్నమెంట్ ఒకరోజు ముందెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అయితే మీ 4 ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్లో అక్కడ ఉండాలి రిజిస్ట్రేషన్. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు బీఆర్లో అయితే హీరోయిక్ ఉండాలి మీ ర్యాంకు. అదేవిధంగా లెవెల్ 40 కన్నా ఎక్కువ ఉండాలి మీ అకౌంట్. మీరు మినిమం 16 years ఉండాలన్నమాట దీనికి ఎలిజిబుల్ కావాలంటే. హైదరాబాద్లో అయితే ఫిబ్రవరి 8th అయితే ఆఫ్లైన్ టోర్నమెంట్ జరగబోతుంది అనమాట. రిజిస్ట్రేషన్స్ అయితే ఫిబ్రవరి 7th రోజు అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ టైమింగ్స్ వచ్చేసరికి అయితే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు అనమాట 7th రోజు. కనుక మిమ్మల్ని కనుక యాక్సెప్ట్ లిస్ట్లో రాసినట్లయితే మీరు చెక్-ఇన్ కావాల్సిందే అనమాట. టోర్నమెంట్ రోజు 9 AM నుంచి 10:30 లోపు అయితే చెక్-ఇన్ కావాలి. అప్పుడే మీ స్లాట్ అయితే సెక్యూర్ అవుతుంది. ప్రతి ఒక్క సిటీ నుంచి అయితే 144 టీంలు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. 144 टीम्स ने 12 ग्रुप्स में 144 टीम्स को 12 अलग-अलग ग्रुप्स में बांटा जाएगा. हर ग्रुप में 12 टीम्स होंगी. हर దాన్ని అయితే టాప్కి అయితే తీసుకుంటారు. 12 గ్రూప్స్ నుంచి అయితే ఒక్కొక్క టీం తీసుకుంటారు అన్నమాట. టోటల్ 12 టీమ్స్ అవుతాయి. 12 फाइनलिस्ट टीम मिलेंगी जिनको फाइनल्स के अंदर 3 मैचेस खेलने का मौका मिलेगा और उसके बाद जो टीम टॉप पे होगी. ఇదన్నమాట సిటీ క్వాలిఫైర్స్ గురించి. నెక్స్ట్ ఓపెన్ క్వాలిఫైర్స్ చూసుకున్నట్లయితే మనం మినిమం 55+ స్కిల్స్ కొట్టాలన్నమాట. మనం ఒకవేళ ఓపెన్ క్వాలిఫైర్స్లో క్వాలిఫై కావాలనుకుంటే మాత్రం మనమైతే 20 మ్యాచెస్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందులో నుంచి టాప్ బెస్ట్ 9 లేదా 10 మ్యాచెస్ అయితే క్యాలిక్యులేట్ అవుతాయి. మీరు ఆ బెస్ట్ 9 లేదా 10 మ్యాచెస్లో అయితే మినిమం 55 కిల్స్ కొట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ టీం అయితే సెలెక్ట్ అవుతుంది. సో ఇదన్నమాట FFMI స్ప్రింగ్ 2026 సంబంధించిన ఫుల్ రూట్ మ్యాప్ అయితే. నెక్స్ట్ వీడియోలో మనం 55 కిల్స్ ఒక సింగిల్ మ్యాచ్లో ఎలా కొట్టాలో ఆ స్ట్రాటజీస్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.